బిగినింగ్ డేస్లో చాలా ఆల్మోస్ట్ బాగా స్ట్రగుల్ అయ్యారు, డోర్ టు డోర్ అంటే ఆఫీస్ టు ఆఫీస్ తిరిగిన సందర్భం అవును కదా, మీరు ప్రయత్నాలు చేశారు. అప్పుడు మిమ్మల్ని బాధ పెట్టిన సంఘటన కానీ ఆ స్ట్రగుల్ డేస్ ఒకసారి ఏదన్నా మీకు గుర్తున్నా? యాక్చువల్గా అది మీరు స్ట్రగుల్ అంటున్నారండి, మేము స్ట్రగుల్ అనుకోను. నేను ఇలా యాక్చువల్గా ఏదైనా అది మనకి ఇష్టమైన పని, ఒక డ్రీమ్ చేయాలంటే అది స్ట్రగుల్ ఎలా అవుద్ది? ఓకే ఓకే ఆ సుఖమైన పని ఫోర్స్ చేసేసి నన్ను యాక్టర్ ఎవరో ఇంట్లో పంపిస్తే అప్పుడు ఇదేంటి నేను అని మన గోల్ అది బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్, ఇట్స్ నాట్ ఎ స్ట్రగుల్. ఓకే ఆ అందమైన ఎక్స్పీరియన్స్ని ఏదైనా ఇప్పుడు సపోజ్ మీరు అన్నారు కృష్ణంజీ గారు ఆకలితో ఉన్నారని అది అదొక గుర్తుంచుకోపోయినాక ఏదైనా సరే ఇప్పుడు అది నేను స్ట్రగుల్గా ఎప్పుడు ఫీల్ అవ్వాలి. యాక్చువల్గా దాంట్లో మీరు గుర్తుండిపోయే సంఘటన ఒకటైనా ఉంటుందిగా, ఆ ఆఫీసులో చుట్టూ తిరిగినప్పుడు చిన్న ఏమంటే ఇప్పుడు అది న్యాచురల్ అవుద్దండి ప్రతి చోట. ఇప్పుడు ఒక 100 మంది ఆర్టిస్టులు వెళ్తుంటారు ఆఫీస్కి, అందరికీ జవాబు చెప్పాలి, అందరితో చేయాలి. ఎవడో ఒకడు ఇసుక్కుంటాడు కో డైరెక్టర్, ఎలా ఇప్పుడు ఎందుకు ఇప్పుడు కుదరదు డైరెక్టర్ మీట్ అవ్వడం, అలా అటువంటివి ఉన్నాయి చిన్నవి. బట్ ఆ టైంకి ఫీల్ అయ్యి తప్పించి ఇట్స్ ఎ ప్రాసెస్. అప్పుడు బాధపడతాం, తర్వాత కరెక్టే కదా. ఇప్పుడు ఆఫీస్కి బోలెడు మంది వస్తుంటారు, అందరికీ జవాబు చెప్పి అందరికీ ఇచ్చేయాలని. సో పెద్దగా అలాగా నాకు పర్టికులర్గా ఏమైపోయిందని నాకు నా ఫ్రెండ్స్ డైరెక్టర్లు అయిపోవడం, వాళ్ళతో ఉండడం వల్ల నాకు అంత బ్యాడ్ ట్రీట్మెంట్ నాకు పెద్దగా జరగలే. అసోసియేట్లు ఫ్రెండ్స్ అవ్వడం, కో డైరెక్టర్లు నా వాళ్ళే పట్టపడి డైరెక్టర్లు అయిపోవడం. నాకు బిగినింగ్లో ఏమైందంటే నాకు పోసాని కృష్ణమురళి తను చెన్నై వచ్చాడు, తెలుగు ఏదో చదువుకుని ఎంఏ చేసి వచ్చాడు. వచ్చి ఏం చేయాలనుకుని ఏదో రైటర్గా పరుచూరు గోపాలకృష్ణ గారి దగ్గర జాయిన్ అయ్యాడు అసిస్టెంట్గా. నాకు ఆపోజిట్ రూమ్ పోసాని. ఓకే, అతను పొద్దున్న లేపితే చిన్న మెష్లాగా చిన్న విండోలాగా ఉంటుంది అన్నమాట, చిన్న అక్కడి నుంచి అతను లేపితే ఇలా లేచేవాడు అన్నమాట. ఏంటంటే పాపం 3 వరకు ఆ ఫేర్ చేసేవాడు. గోపాలకృష్ణ గారు వెంకటేశ్వర గారు రాసిని 3 ఫేర్ చేసి పడుకునేవాడు. ఆ 2 hours స్లీప్ ఉండేది తనకి. తను ఫ్రెండ్ అయ్యి తను ఏం చేశాడంటే పరుచూరు గోపాల నాకు ఎక్కువ ఆఫీసుల చుట్టూ తిరగడం కన్నా పరుచూరు బ్రదర్స్ టాప్ రైటర్స్ ఓల్ ఇండస్ట్రీ వాళ్ళ ఆఫీస్కి వచ్చేవారు, డైరెక్టర్లు కానీ ప్రొడ్యూసర్లు కానీ కో డైరెక్టర్లు ట్రై చేసేవాళ్ళు కానీ లేకపోతే ఆ సినిమాకి సంబంధించిన వాళ్ళందరూ. సో నూతన్ ప్రసాద్ గారి ఇంటి పైన పరుచూరు బ్రదర్స్ ఆఫీస్ అక్కడ, ఆ పక్కనే సూర్య మన హీరో సూర్య వాళ్ళు ఇల్లు మాట. సో అక్కడికి వెళ్ళి ఉండేవాడు నేను. మురళి అక్కడ ఉండు అనేవాడు. సో అందరూ అక్కడికి వచ్చేవారు కాబట్టి నెమ్మదిగా మురళి మా ఫ్రెండ్ అండి అని. సో మురళి చాలా హెల్ప్ చేశాడు. అలాగే పరుచూరు బ్రదర్స్ చాలా హెల్ప్ చేశారు నాకు, వెంకటేశ్వర గారు గోపాలకృష్ణ గారు. వాళ్ళు క్లోజ్ సర్కిల్లో డైరెక్టర్లు, వాళ్ళు చెప్తే పెట్టేసుకునేవాళ్ళు. ఇప్పుడు మన వై నాగేశ్వరరావు గారు కానీ వీళ్ళ సినిమాల్లో నన్ను దూరి చేసేవారు. పోసాని గారు అప్పటి నుంచి రెబలేనా ఆయన మనస్తత్వం? అప్పుడు మొదటి నుంచి అలాగా అక్కడే ఉండి స్ట్రగుల్ అవుతూ తను రైటర్గా ఉంటూ మళ్ళీ ఎక్కడో తను పిహెచ్డీ చేయడానికి మళ్ళీ చెన్నై యూనివర్సిటీకి వెళ్ళి తిరిగి అంత స్ట్రగుల్ అయ్యాడు. సో అప్పుడు నాకు పరుచూరు బ్రదర్స్కి చెప్పి అతనుకున్న పరిచయం ఉన్న డైరెక్టర్లతో వాళ్ళతో చెప్పి చిన్న క్యారెక్టర్లు చేసేవాడిని. కృష్ణవంశీ గారి సింధూరంకి సంబంధించి రవితేజ గారు మీరు చేసినా కూడా సినిమా ఫ్లాప్ అయినా కూడా రవితేజ గారేమో సూపర్ స్టార్ అయ్యారు, మీ కెరీర్ ఏమో సాఫీగా నడుస్తుంది కానీ అంత స్టార్డమ్ రాలేదు. బట్ ఆ విషయంలో మీరు ఎప్పుడైనా ఫీల్ అవుతుంటారా?